భారత్ ఎన్సిఎక్స్ 2025. సో భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్లో భాగంగా ఏంటి, బేసిక్గా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అవేర్నెస్ని క్రియేట్ చేయడము, ట్రైనీ ప్రొఫెషనల్స్ని తీసుకురావడము, ఇండియా డిజిటల్ సైబర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ది టాప్ కంట్రీగా నిలవడం కోసం అని చెప్పేసి భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ 2025ని నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి థీమ్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారని చూద్దాము. సో ఇనాగ్రేటెడ్ ఇన్ 2025 స్ట్రెంగ్తన్ ది ఇండియా సైబర్ డిఫెన్స్. ఓకే, సో భారత్ నేషనల్ సైబర్ ఎక్సర్సైజ్లో భాగంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ కొలాబరేషన్ విత్ ది రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. సో థీమ్ ఏంటి, ఎన్హాన్సింగ్ ది ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఆఫ్ ఇండియన్ సైబర్ స్పేస్. సో ఇది 2 weeks ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగా ప్రొఫెషనల్స్ని ట్రైన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ని సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా ఇంకా ఏమైనా కొత్తగా ఉన్నాయా అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్లో భాగంగా నిర్వహించబోతున్నారు. రియల్ వరల్డ్ సైబర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సిమ్యులేట్ చేస్తూ, వాటిని భాగస్వామ్యం చేస్తూ ట్రైనింగ్ చేయబోతున్నారు అనమాట. సో లైవ్ ఫైర్ సిమ్యులేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ సిస్టమ్స్లో భాగంగా. సో సినారియోస్ ఇంక్లూడ్, దీంట్లో ఏమేమి సినారియోస్ ఈ ఎక్సర్సైజ్లో భాగంగా ఇప్పుడు ఇదొక ఛాలెంజ్ లాగా తీసుకొస్తున్నారు. అంటే రియల్ టైంలో ఎలాంటి అటాక్స్ జరుగుతాయి సైబర్ రిలేటెడ్గా, సో దానికి ఏ విధంగా ట్రైనింగ్ అవ్వాలి అని చెప్పేసి, ఏ విధంగా ముందస్తుగానే రెడీగా ఉండాలి అని చెప్పేసి. సో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్స్ మనకు తెలుసు, మనకి కుడుంకులం ఏవైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాంట్లోకి వస్తాయి. బ్యాంక్స్, ఇంకా ఈ విధంగా ఏవైతే హైలీ సైబర్ రిలేటెడ్గా ఉంటాయో అవన్నీ కూడా మనకి క్రిటికల్, అంటే బేసిక్గా దేశం ఆర్థిక వ్యవస్థకి మూలంగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో భాగంగానే ఉంటాయి. సో వాటిపైన అటాక్ చేస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్లో భాగంగా నిర్వహించబోతున్నారు. డీప్ ఫేక్ మ్యానిపులేషన్స్, అటానమస్ మాల్వేర్ రెస్పాన్సెస్, ఏపీఐ సెక్యూరిటీ బ్రీచెస్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనేటివి మనకి నేషనల్ సైబర్ ఎక్సర్సైజ్లో భాగంగా చేయబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే.